వరుసగా రెండవ ఏడాది శాసన వ్యవస్థ ఆట విడుపు కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. 3 రోజుల పాటు విజయవాడలో జరిగిన ఆటల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న శ్రావణి పలు విభాగాల్లో విజయం సాధించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలపై ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. మా బ్యూరో చీఫ్ ముక్కంటి మరిన్ని వివరాలు అందిస్తారు. ఏపీ లెజిస్లేటివ్ 2026 స్పోర్ట్స్ మీట్ అత్యంత ఉత్సాహంగా ఉల్లాసభరితంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఎస్పెషల్లీ ఉమెన్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు చాలా ఆనందంగా 3 రోజుల నుంచి జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది, గోల్ కూడా, ఒక విజన్ కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్ని చేయాలని, అందులో భాగంగా క్రీడలను ప్రోత్సహిస్తూ మీరు గతంలో కూడా అసెంబ్లీ సెషన్, బడ్జెట్ సెషన్స్లో కూడా లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ని మనం పెట్టడం జరిగింది. ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా మనము క్రీడలను ప్రోత్సహిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూత్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా, అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి అలాగే కౌన్సిల్ నుంచి ప్రతినిధులను ముందుకంటే ఈసారి దాదాపు 140 మంది కూడా ప్రతి స్పోర్ట్లో కూడా పార్టిసిపేట్ చేయడం అదొక మంచి మోటివేషన్ గివెన్ బై అవర్ స్పీకర్ సార్. ఎందుకంటే పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో డెఫినెట్గా ఈ పాజిటివ్ మోడ్ని రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ హూ ఆర్ ఇన్ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఎవరైతే స్పోర్ట్స్ ఫీల్డ్కి రావాలనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా మేమందరం కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. గెలుపోటములు సహజమే, బట్ మేము కూడా యాజ్ లెజిస్లేటర్స్ ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్తుంటాం. అదర్వైజ్ ఇఫ్ ఇట్స్ నాట్ అసెంబ్లీ, ఆన్ ఫీల్డ్, బ్యాక్ ఇన్ కాన్స్టిట్యుయెన్సీ, వి కీప్ వర్కింగ్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ అండ్ గవర్నమెంటల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రజలకు అందుతున్నాయా లేదా అని ఒక రిప్రజెంటేటివ్గా మేము కూడా పనిచేస్తుంటాం. ఈ పని ఒత్తిడి అనేది మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో, అంటే పాలిటిక్స్ అటు అండ్ వర్క్ ఇటు, అవన్నిటికీ ధీటుగా ఈసారి 3 days విత్ ఫ్యామిలీ అండ్ కొలీగ్స్తో ఇంత సరదాగా మేము అందరం కూడా కలిసి ఆడడం, ఐ థింక్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు డెఫినెట్గా ఇట్లాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసినందుకు కూడా సార్కి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. మీరు ప్రధానంగా మీ వైపు నుంచి ఏమేమి పార్టిసిపేట్ చేశారు? యాజ్ లైక్ ఐ ఆల్వేస్ సెడ్ అంటే లాస్ట్ టైం కొంచెం తక్కువ పార్టిసిపేట్ చేశాను. ఈసారి మా స్పీకర్ గారు ఒక మోటివేట్ చేశారు ప్రతి దాంట్లో. నేను ఎప్పుడు కూడా జీవితంలో కూడా ఈవెన్ బ్యాక్ ఇన్ కాలేజ్ డేస్లో కూడా టేబుల్ టెన్నిస్ కానీ, షార్ట్ పుట్ కానీ, అదర్వైజ్ క్యారమ్స్ ఇంట్లో ఆడతాం కానీ యాజ్ అ స్పోర్ట్ నేను ఎప్పుడు ఆడింది లేదు. సో నాకు ఒక ఆపర్చునిటీ అట్ దిస్ పార్ట్ ఆఫ్ లైఫ్లో టు ప్లే, అంటే టు బి అ పార్ట్ ఆఫ్ దట్, ఆ క్రీడని కూడా ప్రోత్సహించే విధంగా కూడా నేను కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐ థింక్ టగ్ ఆఫ్ వార్ నుంచి త్రో బాల్, టెనికాయిడ్, వాలీబాల్ అండ్ రిలే రేస్, రన్నింగ్ రేస్ చేశారు. అంటే ముఖ్యంగా ఇక్కడ చూడండి మీరు, ప్రతినిధుల్లో కూడా వయసుకి ఇది సంబంధం లేకుండా, జెండర్కి సంబంధం లేకుండా ఈరోజు 60-70 ఏళ్ళు ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఈరోజు ఆన్ ఫీల్డ్ వచ్చి, అంటే ఎంత స్పోర్టివ్ స్పిరిట్తో వాళ్ళని చూసి మేము ఇంకా నేర్చుకొని ఈసారి అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫీలింగ్ వెరీ ప్రధానంగా టీమ్ బిల్డ్, అంటే టీమ్ బిల్డింగ్ అంటారు కదా, టీమ్ బిల్డింగ్ అంటే సెషన్స్, అదే టీమ్ వర్క్ సెషన్స్లో కానీ బయట కానీ ఎలాంటి రిలేషన్స్ లేని కూడా ఇక్కడ కూడా కొంచెం అటాచ్మెంట్, బాండింగ్ అయ్యారు. డెఫినెట్లీ అండి, ఈ అట్మాస్ఫియర్ అలా క్రియేట్ చేస్తారు. స్పోర్ట్స్ ఇస్ సంథింగ్ దట్ ఇట్ గెట్స్ ఆల్ ఫ్యామిలీస్ టుగెదర్ అని మేము బిలీవ్ చేస్తాము. ఒక టీమ్ స్పిరిట్తో మేము కూడా ఎంత పోటాపోటీగా కాంపిటేటివ్గా ఆడినప్పటికీ, అంటే ఆన్ ఫీల్డ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రత్యర్థుల్లాగానే మేము కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో టీమ్ని గెలిపించేందుకు పనిచేస్తాము. బట్ ఆఫ్టర్ దాట్ హూ ఎవర్ విన్స్, వీఆర్ ఆల్ టుగెదర్ ప్లేయింగ్ ఫర్ గుడ్ థింగ్. ఆఫ్టర్ దిస్ ఈవెంట్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా మీరు అక్కడ బిల్డ్, డెఫినెట్గా అండి, దట్ ఈస్ ద మెయిన్ గోల్ కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని బ్యాక్ ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ కూడా మేము క్రియేట్ చేసి ఆ స్పోర్ట్స్ మీట్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చూస్తాం. ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్య వలన ఒక టీం వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే నిత్యం ఒత్తిడిలో ఉండేటువంటి ఆట విడుపులతో మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉంటుందని చెప్పేసి ఉమెన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదైతే ఎస్పెషల్లీ బండారు శ్రావణికి సంబంధించి అయితే అన్నింటిలో పార్టిసిపేట్ చేశాను. చాలా హ్యాపీ ఎంజాయ్ చేశాను. కెమెరామెన్ చిన్నతో ఏసీటీ న్యూస్ విజయవాడ.